ఓకే, ఉదయం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు కొంచెం భిన్నాభిప్రాయం అన్న విషయం కూడా అంకుల్ మాట్లాడుతూ వచ్చారు. నేను అంకుల్ చూపించిన ఒక వచనంలో నుండి మళ్ళీ ఇంకొక విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా. ఓకే, మనం ఆల్రెడీ నింపబడ్డాము పరిశుద్ధాత్మతో. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న విషయం నేను మీకు ఆల్రెడీ ఉదయం మాట్లాడుతూ వచ్చాను. నా స్టాండ్ ఇప్పటికీ అదే చెప్తున్నాను. ఇక్కడ కూడా ఏమనుందంటే నిండిన వాడై అని ఉంది. అంటే ఏంటి అర్థం? నిండిన వాడై అంటే ఏంటి అర్థం? ఇక ఫుల్ అయిపోయిందనేనా? ఓకేనా, అంతే కదా. అంటే ఇంకా అన్ని విషయాలు ఆయనకు తెలుస్తాయనే కదా, తెలిసిపోయినాయనే కదా, అంతేనంటారా కాదంటారా? ఓకే, గలతీ పత్రికలో పౌలు గారు పేతురు గారిని ఏమన్నారు? మాయావేషము వేసుకొని, అర్థమవుతుందండి? గలతీ పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం. అంత్యోక్యకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఎలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. కలిసి ఎవరు మాయావేషం వేసుకున్నారు? అతనితో కలిసి అంటే ఎవరు కూడా మాయావేషం వేసుకున్నారు? పేతురు గారు. ఓకే, అప్పుడు 16వ వచనం చదువుదామా? మనము జన్మం వల్ల యూదులు మాత్రమే, అన్ని జనులో చేరినంత మాత్రాన మనం పాపులమేమి అయిపోము. ఎరిగి గాక తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం చిన్నాం. ఏంటి పేతురు నువ్వు అలా చేస్తున్నావు? మాయావేషం వేసుకున్నావు. సువార్త సత్యానికి భిన్నంగా ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు? యూదులతో నువ్వు కలిసి భోంచేస్తే నువ్వు పాపి అయిపోతావా? ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు అని పేతురు గారిని పౌలు గారు హెచ్చరించారు. ఓకే, అక్కడ పేతురు గారు ఏం చేశారు? పూర్తిగా తెలుసు కానీ పొరపాటు చేశారు. ఓకే, ఇప్పుడు ఈ గలతీ పత్రికలో లేకపోతే అంతియోకియ సంఘములో జరిగిన సంఘటన తరువాత అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం జరుగుతుంది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం జరుగుతుంది. అర్థమవుతుందండి? ఆల్రెడీ ఆయన నింపబడిన వాడే అన్న వచనం మనం ఎక్కడ చదివాం? 4వ అధ్యాయము 8వ వచనంలో చదువుతున్నాం. ఓకే, సో నేను ఉదయం నుంచి మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే కనుక మనలో ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దానిని నింపబడటం అన్న పదాన్ని నేను ఉపయోగిస్తున్నాను. అర్థమవుతుందండి? ఆ పదాన్ని నేను ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఎలాగూ నేను 13వ టాపిక్లోకి వెళ్ళాలి. ఆ 13వ టాపిక్లో ఉన్న వచనమే ఈ వచనంతో నేను 13వ టాపిక్లోకి వెళ్తున్నాను. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. పూర్ణులు అని అంటే మనం మాట్లాడుకుంటే ఫుల్నెస్ అని అంటున్నాం కదా, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఓకేనండి, అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆత్మ పూర్ణత ఎలా వస్తుంది? మరి ఎలా వస్తుంది ఆత్మ పూర్ణత? చదువుదాం తర్వాత వచనాలు.
ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ఆ ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు పేరట సమస్తమును గూర్చి. అదండి సంగతి. అలా ఆత్మపూర్ణమవుతూ ఉంటాం. ఇది ఒక్క రోజులో జరిగేదా? ఎవ్రీ డే నింపబడిపోయాము. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మళ్ళీ ప్రతిసారి ఆయన మన మధ్యలోనికి దిగి మన లోపలకు దిగి రాడు. కానీ మనలో ఉన్న ఆయన నన్ను నిరంతరము పూర్ణుడుగా చేస్తూ ఉంటాడు. నిరంతరము. ఇది ఎవ్రీ డే ప్రాసెస్. ఎలా జరుగుతుంది అని అంటే కనుక ఆత్మ సంబంధమైన పాటలు, కీర్తనలు ఇవన్నీ అందరము కలిసి పాడుతూ ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభువుకు అప్పగించుకుంటూ ఉంటుండగా అప్పుడు దేవుడు మనల్ని పూర్ణులుగా చేస్తూ ఉంటాడు. 20 క్రీస్తునందలి భయముతో ఈ విషయంలో ఒకరినొకరు లోబడి ఉండండి. ఓకే, నింపబడిన తరువాత ఇక ఎవ్రీ డే పూర్ణులవుతూ ఉంటాము. ఎప్పుడు? ఎలాగా? ఇగో కీర్తనలతో, అక్కడ చదువుతున్న వచనాలు అన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇది ఒక రోజులో అయిపోతుందా? మరి పూర్ణులము అన్న పదానికి అర్థం ఏంటి? హాఫా? ఫుల్లా? ఫుల్. మరి ఫుల్ ఒక రోజులో జరిగిపోతే రోజు పాటలు, కీర్తనలు జరుగుతూనే ఉన్నాయి కదా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అంటే ఇది ఒక్కసారి ఫినిష్ అయ్యేది కాదు. కానీ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారమే, నింపబడిన వారమే. ఆయన మనలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రతిరోజు నేను పూర్ణునవుతూనే ఉండాలి. పూర్ణు అంటే పదాలు ఉపయోగిస్తున్నప్పుడు ఆ పదాన్ని అక్షరార్థంగా కాదు కానీ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవటం మనకు తెలియాలి. ఇంకా ఇలాగే ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు వాస్తవానికి ఇది 13వ టాపిక్ ఒకసారి చదువుదామా? 13వ టాపిక్ పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము విశ్వసించిన వారికి అందరికీ కాకుండా పొందుకున్న వారికి మాత్రమే. అయితే కొన్ని వచనాలు పొందుకున్న వారితో మాత్రమే చెప్పబడినట్లవుతుంది. అయితే ఇవి వారికేనా? విశ్వసించిన వారికి అందరికీనా ఈ వచనాలు? ఇవి వచనాలు విశ్వసించిన వారికి అందరికీ. అప్పుడు ఆత్మ పూర్ణులు అవ్వటం అనేది పొందుకున్న వారితో మాట్లాడుతున్న విషయం అవుతుంది. కానీ ఇంకా పొందుకోని వారితో కాదు, మళ్ళీ మళ్ళీ కొత్తగా పొందుకుంటున్న వారి గురించి మాట్లాడుతున్న విషయాలు కాదు. సో ఎవ్రీడే పూర్ణం అంటే నేనేమంటున్నానంటే ఆల్రెడీ ఉంటేనే కదా పూర్ణత గురించి మాట్లాడతారు. లేకపోతే పూర్ణత గురించి మాట్లాడే అవకాశాలు లేవు. తరువాత మనము మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఆత్మను అంటే ఆత్మను ఆర్పకుడి అంటే ఆర్పకుడి అంటే ఇక్కడ ఆత్మ అన్న పదం ఏ అక్షరాల్లో ఇచ్చారు? బోల్డ్ లెటర్స్. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పరిశుద్ధ. అసలు ఆర్పకుడి అన్న పదం మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ ఉన్నాడని అర్థమవుతుంది. అప్పుడు మాట్లాడే పదం ఇది. ఓకేనండి. సో ఆత్మను ఆర్పకుడి అన్న విషయం మాట్లాడు. ఇంకొక వైపు ఎఫ్ఎస్సి పత్రికలో ఏం మాట్లాడారు? ఆత్మ పూర్ణులమై ఉందాము అని మాట్లాడుతున్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక పక్క ఆత్మను ఆర్పకుడి అని మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా లేఖన భాగంలో మనం చూస్తాం. ఇప్పుడు ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పారా? ఆత్మను ఆర్పకుడి అని చెప్పారు.
కరెక్టే. ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకేనండి. ఇప్పుడు కొన్ని విషయాలు పైన కింద నేను చూపించాలనుకుంటున్నాను. నేను ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి సహృదయంతో అర్థం చేసుకుంటారని నేను చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక ఆర్డర్లో చదువుకుంటూ రావాలి. పైన వచనం, కింద వచనం, క్రింద వచనం, ఇంకొక వచనం, ఒకదాంతో ఒకటి ముడిపెట్టుకుంటూ చదవాలి. ఓకేనండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకదాంతో ఒకటి ముడిపెట్టుకుంటూ చదవాలి. ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణలో ఒక ప్యాటర్న్ నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక క్రమ పద్ధతిని నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. బైబిల్ని ఇలా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొంచెం బాగా మనకు అర్థం అవ్వటానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అనంటే కనుక, వాస్తవానికి మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉన్నాయి కదండి. వాస్తవం ఫస్ట్ బుక్లో అంటే మత్తయి గారు రాస్తున్నప్పుడు 28 అధ్యాయాలు ఉన్నాయా? మత్తయి గారు బైబిల్ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు మొదటి శతాబ్దంలో 28 అధ్యాయాలు ఉన్నాయా? 28 అధ్యాయాలలో వచనాలు భాగం ఉందా? నో, లేవు. అలా లేదు బైబిల్ గ్రంథం. ఓకేనండి. ఒకవేళ మనకి స్కూల్లో తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ చదువుకున్నాం. ఆ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అయినా మనకి ఉత్తరం రాయటం నేర్పిస్తారు. ఇప్పుడు ఉత్తరం రాయటం ఒక 30 సంవత్సరాల క్రితం నేర్పించారు, అంతకు ముందు లేదు అని అనుకుంటే వాళ్ళకు ఉత్తరం రాయటం రాదా? వచ్చు. కానీ ఏం రాదు? ఒక క్రమ పద్ధతిలో రాయటం రాదు, అంతేనండి. ఓకే, ఉత్తరం రాయటం వచ్చు. అప్పుడు వాళ్ళు అన్నీ కలగలిపి రాసేస్తారు. కానీ ఒక ఉత్తరాన్ని నేర్చుకున్నప్పుడు ఎలా రాస్తారు అని అంటే ఒక క్రమ పద్ధతిలో రాస్తారు. ఇవన్నీ ఉత్తరాలు, ఒక క్రమ పద్ధతిలో రాసిన ఉత్తరాలు, ఒక విషయాన్ని తెలియపరచడానికి. అప్పుడు నేను మత్తయి సువార్త అనే చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ ఉత్తరంలో ఉన్న 28 అధ్యాయాలు మనం ఇప్పుడు 28గా చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ వచనం మొదలు పెడితే చివరి వచనం వరకు ఒక్క స్ట్రెచ్లో చదివేయాలి. వాళ్ళకి మీకు చెప్పాలనుకుంటున్నా. మత్తయి సువార్త ఒకసారి ఇక్కడ కూర్చున్న మనందరికీ మత్తయి సువార్త వచ్చింది. మనకి ఏ సువార్త లేదో తెలుసా? అప్పుడు యోహాను సువార్త, ఇంకేవో పత్రికలు, ఇవేమీ లేవు క్లబ్ చేసుకొని అర్థం చేసుకోవటానికి. అర్థమవుతుందా? లేవు. ఒకటే పత్రిక, ఒకటి చదివితే మొత్తం అర్థమైపోయింది. ఎలా అర్థమైంది? వాటిని ఒక క్రమ పద్ధతిలో రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుగా మనకి 27 పుస్తకాలు ఒకే పుస్తకంలో ఉండి మనం ఈజీగా ఇటు వెళ్తున్నట్టుగా వాళ్ళకి లేవు. వాళ్ళకి ఒక్క పుస్తకమే చేతిలోకి వచ్చింది. ఒక ఉత్తరం, ఆ మాటకు వస్తే పుస్తకం కూడా కాదు, ఒక ఉత్తరం చేతిలోకి వచ్చింది. ఆ ఉత్తరాన్ని ఒక్కసారిగా మొత్తం చదువుకున్నారు. ఇంకా వాళ్ళకి వేరే ఉత్తరాలతో కలుపుకొని చూసుకోవడానికి సంబంధం లేకుండానే ఆ ఉత్తరం మొత్తం ఒకసారే అర్థమైందా లేదా? అదండి బైబిల్ని చదువుకునే పద్ధతి. అర్థమవుతుందండి? అసలు ఎవరెవరు ఏ ఉత్తరం రాశారో ఎవరికి తెలీదు. కొన్ని ఉత్తరాలు కొలస్సి, ఎఫెస్సి సంఘానికి వెళ్ళినాయి. అలా అన్ని ఉత్తరాలు వెళ్ళినాయా? తెలీదు, మనకి లేవు. కానీ ఒకవేళ వెళ్ళకపోతే అప్పుడు వాళ్ళకి పజిల్గా అర్థమవుతాయా, లేకపోతే ఒకే స్ట్రెచ్లో మొత్తం అర్థమైపోయిందా? అర్థమైపోయింది. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే మనందరికీ ఇలా మనము ఒక ఉత్తరాన్ని ఒక ఉత్తరంగా చదవకుండా కొంచెం అటు ఇటు కలుపుకోవటం వల్ల చాలా సమస్యలు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఓకే. నేను మొదటి దశలోనికి 5:19లో ఉన్నాం. ఆత్మను ఆర్పకుడి అన్న విషయం చూస్తున్నాం కదా. ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పారా? బైబిల్ గ్రంథంలో? ఓకే, ఇప్పుడు చూద్దామా ఒకసారి. 16వ వచనం చదువుతారా? ఇది 19వ వచనం. 16వ వచనం చదువుతారా?
ప్రతి విషయంలో ఏం చేయాలి? ఒక్క నిమిషం అండి. 16 వచనం అది కాదనుకుంటున్నా, మళ్ళీ చూడండి ఒకసారి. అది 15 వచనం అనుకుంటున్నా. 16:1 చదవండి. ఎడతెగక 16 ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఓకే, మీకు అలా లేదేమో. 15 వచనము ఎక్కడితో ముగించబడిందంటే అనుసరించి నడుచుకొనుడి. దాని పక్కనే గీత ఉందా లేదా మీ బైబిల్ గ్రంథంలో? అక్కడతో 15 వచనం ముగించబడి 16 వచనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి మొదలైంది. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు 19వ వచనం మాట్లాడుతున్నారు. ఆత్మను ఆర్పకుడి, తర్వాత ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఒక్క నిమిషం ఆగుదాం, ఒకసారి నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 16వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చెయ్యండి, ప్రతి విషయంలో చెల్లించుడి, ఇలాగు చేయుట దేవుని చిత్తము, ఆత్మను, అవన్నీ పాజిటివ్ విషయాలు, అవన్నీ చాలా ఏమంటారు మంచి దృక్పథంతో మాట్లాడినవి. కానీ ఇక్కడ ఇంకొక వచనం ఏ పదము? ఆత్మను. ఇది నెగిటివ్ విషయంగా చేయొద్దు అని చెప్తున్నారు. అప్పుడు ఇది చేయకుండా ఉండటానికి నేను 3 పాజిటివ్ విషయాలు చేయాలి, పైన 3 విషయాలు చేయాలి. అర్థమవుతుందండి? నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ 3 నేను చేస్తూ ఉంటే అదండి ఒక క్రమంలో చదువుతున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా అర్థమవుతుందో. కొంచెం ఇది 5th సెంచరీలో 5వ శతాబ్దంలో బైబిల్ని చదువుతున్న ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త బైబిల్ని చదువుతూ ఆయన ఏం చేశాడనంటే రథం మీద వ్యాపారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఇలా చదువుతున్నప్పుడు ఫుల్ స్టాపులు పెట్టుకొని, చుక్కలు పెట్టుకొని, గీతలు పెట్టుకొని, అందరి దగ్గర బైబిల్ అప్పట్లో ఉండేది కాదు. ఇలా ఈయన బైబిల్ని కొంచెం దొరకటం, దాని గురించి కొంచెం ఆలోచన చేయటం, అప్పుడు ఇది భలే ఉందే అని అనిపించింది. ఇలా వచనాలుగా డివైడ్ చేయటం వల్ల చాలా తిప్పలు వచ్చినాయి మనకి. ఇది నిజం. దానివల్ల మనము అన్నీ అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వటం చాలా ప్రాబ్లం అయింది. ఒక్కటే స్ట్రెచ్లో ఉత్తరంలాగా చదివితే ఎంత బాగా అర్థమవుతుందో మీకు ఆలోచనకు వస్తుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకవేళ మన తండ్రి గారు ఉత్తరం రాశారు మనకి. నేను 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఉత్తరం రాశారు. నేను డిగ్రీ 5th ఇయర్ వరకు ఒకే హాస్టల్లో ఉండి చదువుతున్నా. ఓకేనండి. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో నాకు ఇంకొక ఉత్తరం రాశారు. మధ్యలో చాలా రాశారు అనుకోండి. ఫైనల్ ఇయర్లో రాశారు. ఉత్తరం రాసి అరే ఈ విషయం ఏంటో చెప్పు అని ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారు. ఓకేనండి. నేను ఆలోచిస్తున్నా, నాన్న నాకేం అర్థం కావట్లేదు, ఆలోచించని కొద్దిసేపు మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయం చెప్పారు. ఏంటో తెలుసా? మొట్టమొదటి రాశానే నీకు ఉత్తరం, ఆ ఉత్తరంలో ఆ విషయం ఉంది అని అంటారు. అప్పుడు ఏమంటారు మీరు? ఏం మాట్లాడుతున్నావు నాన్న? అప్పుడు రాసిన ఫస్ట్ ఉత్తరం ఇప్పుడు దాకా ఎందుకు ఉంటుంది? సో పజిల్గా నేను ఎట్లా చేయాలి? ఓకే. సో ఒక ఉత్తరంలో కంప్లీట్గా ఆ విషయాన్ని, ఒకవేళ నేనే ఒక పుస్తకం రాయాల్సి వస్తే, మీరే ఒక విషయం గురించి ఒక పుస్తకం రాయాల్సి వస్తే కనుక ఎలా రాస్తారో ఒక పుస్తకాన్ని? ఒక క్రమ పద్ధతిలో అందరికీ అర్థమవటానికి రాస్తారా, లేకపోతే పజిల్స్గా రాస్తారా? లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉండి, ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో ఉండి రాశారు. ఒకరికి తెలియకుండా, ఒకరికి సంబంధం లేకుండా రాశారు. అఫ్కోర్స్ అందరి వెనక ఎవరున్నారు? ఎస్. అప్పుడు ఆయనకి తెలుసు అక్కడిది అట్లా లేదు. ఒక ఉద్దేశంతో ఒక పుస్తకాన్ని ఒక క్రమంలో ఇలా ఒక ఉత్తరాన్ని రాశారు.
నేను ఆ ఉత్తరాన్ని స్ట్రెచ్లో చదువుకుంటే నాకు మొత్తం అర్థమైపోయేటట్టుగానే. అది ఫస్ట్ సెంచరీలో వాళ్ళకి. అంటే ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నా, కొంచెం కష్టం అనిపిస్తుంది. బైబిల్ గ్రంథాన్ని మనకు రాశారా? మనకు రాయలా, కానీ మనకు కూడా ఇవ్వబడింది. అర్థమవుతుందండి? అప్పుడు ఎవరికైతే ఇది రాశారో వారికి అర్థమైనట్టుగానే ఇవ్వబడిన నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాకిప్పుడు ఎలా అర్థమైతే అలా నేను అర్థం చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఓకేనండి. కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అట్లా కాదు. ఓకేనండి. 1 తెస్సలోనిక 5:19 చూసాం. ఒకసారి రోమాపత్రిక 8:14 చూద్దాం. రోమాపత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై. అంటే దేవుని ఆత్మచేత నడిపించబడే వారందరూ ఎవరవుతారు? అంటే ఇప్పుడు దేవుని కుమారుడు అని చెప్పడానికి అర్హత ఏంటి? దేవుని ఆత్మచేత నడిపించబడటం. దేవుని ఆత్మ అతనిలో ఉండి అతను నడిపించాలి. అర్థమవుతుందండి? అతడే దేవుని కుమారుడు. ఒకవేళ దేవుని ఆత్మ లేకపోతే నావాడు కాదు. ఆత్మ లేనివాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు దేవుని కుమారుడు అవ్వడు. ఒకవేళ దేవుని ఆత్మ ఉంటే అతడు యేసుక్రీస్తు నా ప్రభువు అని ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని చూస్తా ఉన్నాం. ఓకేనండి. స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. 15-16 చదువుదాం. ఇదే రోమపత్రిక, క్షమించాలి, 15వ వచనం చదువుదాం. 14వ వచనం అయిపోయింది కదా, 15వ వచనం చదువుదాం. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఈ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఓకే, 16వ వచనం కూడా అయిపోయింది కదన్నా. ఓకే, ఈ 3 సందర్భాలలో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకేమని చెప్తున్నాడనంటే గనక మనమందరము దేవుని పిల్లలము. ఎందరు నడిపించబడుచున్నారో వారందరూ అనంటే ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్కి రావాలనుకుంటున్నా. నడిపించబడుతున్నప్పుడు మనము నిండిన వారమా కాదా? నింపబడిన వారమా కాదా? ఒకవేళ అలా కాదు అని అనుకుంటే గనక పేతురు గారు నిండిన వాడే మాట్లాడినప్పుడు ఇంకా కొన్ని విషయాల్లో ఫాల్ట్ చేస్తూనే ఉన్నాడా లేదా? 4వ అధ్యాయంలో చూసాం. 15వ అధ్యాయంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పేతురు గారు ఒప్పుకున్నారు, ఓకే ఐఎమ్ రాంగ్, కాబట్టి ఇక మీదట ధర్మశాస్త్రం గురించి మనం అస్సలు మాట్లాడొద్దు అన్యుల దగ్గర అన్న విషయంకి వచ్చారు. కానీ అప్పటి వరకు ఆయన కూడా ఏం మాట్లాడుతూ వచ్చారని అర్థం చేసుకోవచ్చు. మరి నిండిపోయిన వాడు అలా మాట్లాడతాడా? సో ఇక్కడ ఒక కొంచెం పదాల దగ్గర మనం ఆగిపోతున్నామని అనుకుంటున్నాను. కానీ వాస్తవానికి ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అని నేను జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా మనకు అన్నీ అర్థమవుతాయని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, 23వ వచనం చదువుదాం. రోమాపత్రిక 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా ఆత్మ యొక్క ప్రథమ ఫలము అంటే ఏంటి? ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము అంటే మళ్ళీ ప్రథమ ఫలము చివరి ఫలాలు ఇవన్నీ ఉంటాయా? మరి ఎలా అర్థం చేసుకోవాలి? 22 కూడా చదువుదామా?
22 కూడా చదువుదాం. సృష్టి యావత్తు ఈ వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నదని అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు మనలో మనము మూలుగుతున్నాము. ప్రథమ ఫలం అంటే ఏంటో తెలుసా? అర్థమవుతుందండి. మనము ఈ ఆత్మ ద్వారా యేసుక్రీస్తు లాగానే మనము పునరుత్థానమై దీని నుండి విమోచింపబడటానికి వెళ్తాము. సందర్భము 22వ వచనం ఏం మాట్లాడింది, దాని తరువాత 23వ వచనంలో ఒక పదాన్ని వాడుతున్నారు. అది కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, అసలు వస్తాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. నేను ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం అంతా ఎందుకు రాస్తున్నారు అన్న విషయం నేను మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఇంకా బాగా స్పష్టంగా మనకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. 26వ వచనం కూడా చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఆగండి. ఇంతకీ పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడంట? సహాయం చేయడానికి. ఎంతకాలం సహాయం చేస్తాడు ఆయన? చివరి వరకు అంటే చచ్చేంత వరకు ఆయన మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఓకేనండి. మనం బలహీనులం ఏ విషయంలో? ఇంతకీ అంటే పాపం విషయంలో గురించి కాదు మాట్లాడింది అక్కడ, కాదు, ప్రార్థన విషయంలో. మనకి ఏం చేయడం రాదంట? యుక్తముగా ప్రార్థన చేయడం రాదు. ఎంతకీ యుక్తమైన ప్రార్థన అంటే ఏంటి? అంటే ఏంటి యుక్తమైన ప్రార్థన అంటే ఏంటో మనకు తెలీదు, రాదు అని అంటున్నాము. మరి యుక్తమైన ప్రార్థన అంటే ఏంటి? 28వ వచనం చదువుదాం. ఎప్పుడైనా మీరు ఒకటి ఆలోచించాలి. ఆ వచనం మీకు అర్థం కాలేదని అనుకోండి. ఒక వచనం మీకు అర్థం కాల, ఆ వచనాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏం చేయాలో తెలుసా? ఆ పైన కింద 10-15 సార్లు చదవాలి. ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకనంటే రాస్తున్న పరిశుద్ధాత్ముడు ఈ ప్రపంచానికి ఒక పుస్తకం రాయటానికి జ్ఞానం ఇచ్చినవాడు. ఆయన రాయిస్తున్న గ్రంథకర్త కూడా ఆ జ్ఞానముతోనే నడుస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఒక్క నిమిషం అండి, ఎవరికైనా మనకైనా ఒక ఉత్తరం రాస్తే, మనకైనా ఒక ఛాన్స్ ఇస్తే కనుక ఒక విషయం గురించి చక్కగా క్రమంలో చెరిపేసి మళ్ళీ పేపర్లో రాస్తూ మళ్ళీ చెరిపేసి, సరిగ్గా రాయలేదని మళ్ళీ రాసి మళ్ళీ చెరిపేసి, ఒక ఆర్డర్లో ఒక పద్ధతిలో చక్కగా అంత అర్థం అవటానికే రాయటానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. ఓకే, ఏ వచనం చదువుతున్నాం? 28 చదువుదాం. 27 చదువుదాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆగండి. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం, ఆయన దేవుని, మనకి ఏ చిత్త ప్రకారం చేయడం రాదు? దేవుని చిత్త ప్రకారంగా చేయడం రాదంట. దాన్ని యుక్తంగా చేయడం రాదంటున్నాడు. మరి ఎవరికి వచ్చంట? దేవుని చిత్తము ఎరిగిన పరిశుద్ధాత్ముడికి వచ్చంట. అందుకే ఆయన మనకు సహాయం చేయటానికి మనలో ఉన్నాడు. ఏంటి అది? చదువుదాం. పరిశుద్ధుల కొరకు పరిశుద్ధుల కొరకు అది యుక్తమైన ప్రార్థన. అర్థమవుతుందండి? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. ఇందుకు ఏ విషయంలో పరిశుద్ధుల కొరకు? చదువుదాం, కంటిన్యూ చేద్దాం. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నెక్స్ట్ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారు. అదండి. ఓకే, యుక్తమైన ప్రార్థన దేని గురించో తెలుసా? క్రీస్తుతో సమరూపం, సారూప్యం. అంటే నేను మీ అందరి కోసం, మీరు అందరి కోసం, ఆయన అందరి కోసం చేస్తామా? చాలా సందర్భాల్లో చేయకుండా ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడో తెలుసా?
మన బలహీనతను చూసి మనకు సహాయం చేయడానికి. ఏ విషయంలో? ప్రార్థన విషయంలో. ఏ విధంగా? యుక్తమైన ప్రార్థన చేయడానికి. ఏంటిది? ఎలాగా అని అంటే కనుక పరిశుద్ధులందరి కొరకు. ఏ విధంగా? అసలు ఏ విషయంలో అని అంటే కనుక క్రీస్తుతో సారూప్యత. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక చక్కగా ఒక క్రమంలో అన్నీ రాసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అందరిలో ఉన్నప్పుడు ఆయన అందరికీ ఖచ్చితంగా ఏ విషయంలో సహాయము చేస్తాడు. ఓకే, 15:32 రోమపత్రిక 15:32. సహోదరులారా, నేను యూదేయులనున్న అబిదేయుల చేతిలో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఓకే, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆత్మ వలన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ వలన మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను అంటున్నప్పుడు సంఘం అందరూ చేస్తారు, సంఘం అందరూ వస్తారు. ఓకే, ఆ వచనం కంటే గలతీ 3:5 చదువుదామండి. గలతీ 3:5. ఆత్మను మీకు అంటే మీకు అనుగ్రహించి అంటే ఎవరు వస్తారు? సంఘం మొత్తం వచ్చేస్తారు, సంఘం మొత్తం వచ్చేస్తారు. సో అందరము పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారము. పరిశుద్ధాత్ముడు మన అందరిలో ఉన్నవాడు అయితే ప్రతిరోజు మనం ఆత్మపూర్ణులము అవుతూనే ఉండాలి. ఏ విధంగా అవుతాము అని అంటే కనుక ఇదిగో మనము ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తున్నట్టుగా ఇది ఎవ్రీడే ప్రాసెస్. ఎప్పటి వరకు అంటే చనిపోయే వరకు. ఎందుకు ఆ పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడంటే ఒక్క పాయింట్ని చూసాము. అసలు అది కాదు అసలు పాయింట్. ఈ వచనాలన్నీ అయిపోయిన తర్వాత అసలు పాయింట్ పరిశుద్ధాత్ముడు అసలు ఉన్నది ఎందుకు అన్న విషయం కూడా మనం చదువుదామండి. 3:5 మళ్ళీ చదువుదాం. ఓకే, 4:6 చదువుదాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు. ఓకేనండి, హృదయంలోనికి పంపించేశాడు. అయిపోయింది, జరిగిపోయింది. అది అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మను, కుమారుని ఆత్మను. ఓకే, నెక్స్ట్ 5:16 చదువుదాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆగండి, ఇప్పుడు ఎట్లా నడుచుకోవాలంట? అంటే ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే ఏంటి? ఆత్మ అన్న పదానికి బోల్డా స్మాల్ లెటర్సా? బోల్డ్. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అనుసరిస్తూ నడుచుకోవాలి. అప్పుడు నేనేం నెరవేర్చను. ఒకవేళ లేకపోతే అంటే నాకు పరిశుద్ధాత్ముడు నా లోపల ఉన్నా కానీ నాకు ఏ ఛాన్స్ ఉంది? ఇంకా శరీరేచ్ఛ నెరవేర్చుకోవడానికి నాకు ఇంకా ఛాన్స్ ఉంది. మరి పరిశుద్ధాత్ముడు ఉండి ఉపయోగం ఏంటి అంటారా? కదా, మనందరి అభిప్రాయాలు ఏంటి అని అంటే కనుక, అంటే అఫ్కోర్స్ నేను కూడా ఒకప్పుడు అదే అభిప్రాయం, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఇంకా నేను ఏమీ చేయను. లేదండి, లేదు, వద్దాం. ఆ పాయింట్ అసలు చాలా ప్రాముఖ్యమైన విషయం. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నదే అందుకు అన్న విషయాన్ని
వచ్చి చూద్దాం. ఓకేనండి. సో ఈ ప్రశ్నతో ముందుకెళ్దాం. 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా చాలండి. ఓకే, ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. అంటే మీరు ఆత్మచేత నడిపించబడటానికి మిమ్మల్ని మీరు ఎవరికి అప్పగించుకోవాలి? పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. అప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని శరీరేచ్ఛలను నేను ఇంకా నెరవేర్చను. అర్థమవుతుందండి? నాలో ఉన్నది ఎందుకు అని అంటే కనుక ఆయన నాకు ఈ విషయంలో సహాయము చేయటానికి, పరిశుద్ధులు సంపూర్ణులవటానికి, లేదా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. ఏ విషయంలో? క్రీస్తు సారూప్యం. ఎట్లా? ఇదిగో ఇట్లాగే ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ, జరగాల్సిన ప్రక్రియ. 25వ వచనం చూద్దాం. అబ్బా, పరిశుద్ధాత్మను అనుసరించి జీవించిన వారమైతిమా? ఆత్మను అనుసరించి నేను చేయాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని నేను నిరంతరం కోరుకోవాల్సిందే. ఆయన నాలో ఉన్నది ఎందుకు అని అంటే కనుక నాకు సహాయం చేయడానికి, ఏ విషయంలో ఆయననే అనుసరించి నడుచుకోవటానికి నేను ఆయన్ని కోరుకున్నప్పుడు ఆయన నాకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది ఎవ్రీ డే జరగాల్సిన ప్రాసెస్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అసలు నాకు ఈ ఆలోచనే లేనప్పుడు అసలు మళ్ళీ పరిశుద్ధాత్మతో నింపబట్టం అంటే ఇంకా మళ్ళీ అది ఆల్రెడీ నాలో నేను ఇంకెప్పుడు అడుగుతాను, ప్రభువా నువ్వు నేను నడిపించబడాలి, సో మళ్ళీ ఒకసారి నన్ను నింపు. కాదు, ఆయన ఎల్లప్పుడూ ఉండటానికి మన లోపలికి వచ్చేసాడు, ఉన్నాడు. ఇక మీదట నేను అడుగుతున్న ప్రతిసారి ఆయన నాకు సహాయము చేస్తూ ఉంటాడు. ఓకే, ఓకేనండి. ఇప్పుడు రోమాపత్రిక 7వ అధ్యాయము 15వ వచనంకు వెళ్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. ఏలైనగా కావున ఇకను దానిని చేయనది నా యందు నివసించు పాపమే కాదు. ఒక నిమిషం ఆగండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఎవరి మీద బాగా కోపం వచ్చేసింది, ఓకేనండి, చంపేశాం, పోలీసులు వచ్చారు అరెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఏం చెప్పచ్చు? నేను కాదు, మరి చంపింది ఎవడరా? నా యందు నివసించు పాపం అంటే కుదిరిద్దా? కుదురుతుందా? నో, కుదరదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. నిదానంగా వెళ్దాము. అయితే 16వ వచనం కూడా చదువుదాం. నేను చేసిన ఎడల కావున ఇకను దానిని చేయునది పాపమే కానీ. అంటే నా యందు ఏం నివసిస్తుంది? పాపము నివసిస్తుంది. అర్థమవుతుంది కండి. నెక్స్ట్ చదువుదాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరంలో మంచి ఒక్కటి కూడా నేను ఇది చేద్దాం అనుకుంటా చేయలేను, ఇది వద్దు అనుకుంటా అదే చేస్తా. ఎందుకు? నా శరీరంలో ఏముంది? పాప నియమం ఉంది. ఓకేనండి, పాప నియమం ఉండిపోయింది నా శరీరంలో. ఓకే, మరి యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల వలన ఏం జరిగింది? పాప నియమం దేవుడు తీసేయలేదా? మింగివేశాడు కదా. మరి పాప నియమం ఇంకా ఎందుకుంది? ఇది ఎవరు మాట్లాడుతున్నా వచ్చినాం? పౌలు గారు రక్షించబడకుండా ముందు ఉన్న విషయమా? లేదు,
రక్షించబడిన తర్వాత మాట్లాడుతున్న విషయం ఆయన. అర్థమవుతుందండి? రక్షించబడిన తర్వాత విషయం. ఇంకా చెప్పాలనంటే కనుక 52 ఓకే రక్షించబడిన తర్వాత అంటే నేను కొంచెం టైం క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేశాను, గుర్తులేదు, మళ్ళీ తప్పు చెప్తానని నేను ఇంకా ఆగిపోయాను. ఓకే నెక్స్ట్ వచ్చిన కూడా చదువుదాం. నా యందు అనగా నా శరీరమందు ఏదియు ఎరుగుదును కలుగుచున్నది కానీ నాకు కలుగుటలేదు. పాపమే కానీ ఇకను నేను కాదు. అబ్బా, బ్యూటిఫుల్గా ఉంది వినటానికి. నేను కాదు అని అంటే ఒక పదం చెప్తున్నా. నేను కాదు అని అంటే బాగుంది, కానీ నేను కాదు అని అంటే కుదురుతుందా? ఏది పడితే అది చేసేసి లేదు. ఓకే, మరి ఎవరు చేస్తున్నారని చెప్తున్నాడు? నేను కాదు కానీ నాలో ఒక నియమం ఉంది అని మాట్లాడుతున్నాడు. చదువుదామండి ఇంకా. కాబట్టి కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాలో ఒక నియమం నాకు కనబడుతుంది. మేలు చేద్దామనుకున్నా చేయలేకపోతున్నా, కీడే చేస్తున్నా. దీనికి అంతటికీ కారణం నాలోనే ఒక నియమం నాకు కనబడుచున్నది. చదువు. దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము అంతరంగ పురుషుని బట్టి ఆనందిస్తున్నా బానే, కానీ ఒక నియమం నాకు ఇంకా కనబడుచున్నది. ఆ నియమము చదువుదాం. అది పోరాడుచు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఆగండి. ఓకే, ఏం చేస్తుందంట? ఒక నియమం ఉంది. ఆ నియమము ధర్మశాస్త్రాన్ని ఓడించేస్తుందంట. ఓడించేసి నన్ను చెరపట్టి పాప నియమానికి నన్ను నా శరీర నియమానికి అప్పగించేస్తుందంట. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడమే. చాలండి, ఒక్క నిమిషం ఆగుదాం, చాలండి. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, మరి యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల వలన ఏం జరిగింది? అర్థమవుతుందండి? ఆదాము పాపం చేశాడు. పాప నియమం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నాకు ఆదాము దగ్గర నుంచే నియమం వచ్చింది. మరి యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల వలన ఆయన నియమాన్ని తీయలేదా? మరి ఇక్కడ ఉందని చెప్తున్నాడు కదా ఆయన. నియమం తీల. అర్థమవుతుందని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. నియమాన్ని తీసేయలేదు ఆయన. ఏమంటే ఇక్కడ ఉన్న వచనం చెప్తున్నాను నేను మీకు. ఓకే, మరి ఏం చేశాడు ఆయన? ఇప్పుడు 8:2 వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను నియమాన్ని తీసేయటం పెద్ద విషయమే కాదు, కానీ నియమాన్ని ఉంచి కూడా పరిశుద్ధాత్మని నాలో పెట్టడం కంటే గొప్ప అద్భుతం ఈ భూమి మీద ఇంకొకటి లేదు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మని ఇప్పుడు నాలో పెట్టి ఆ నియమాన్ని పరిశుద్ధాత్ముడు వలన చంపివేస్తున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను ఆదాము దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. ఆదాములో పాప నియమం ఉందా? లేదండి, ఆదాములో పాప నియమం లేదు. పాపం ఆదాము చేసిన తర్వాత అప్పుడు మనందరిలోకి ఆ నియమం వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఆదాము కంటే గొప్పవాళ్ళం మనం. ఎందుకో తెలుసా? ఆదాము నియమము లేకుండా పాపం చేశాడు, కానీ మనలో నియమం ఉంది. కానీ ఆ పాపము చేయకుండా ఉండటానికి పరిశుద్ధాత్ముని దేవుడు మనకు సహాయంగా ఉంచాడు.
అర్థమవుతుందండి. ఇప్పుడు గలతీ పత్రికలో 5 నుంచి చదివాం కదా, 15, 16, 17, 18 వచనాలు. అప్పుడు నేనేం చేయాలంట? ఆత్మానుసారముగా నడుచుకోవటానికి నేను పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటే అప్పుడు నేను ఆత్మానుసారంగానే నడుస్తాను. ఒకవేళ ఇప్పటికీ నేను ఆత్మానుసారంగా నడుచుకోవడానికి పరిశుద్ధాత్మనికి అప్పగించుకోకపోతే నేను ఇంకా ఏం చేయొచ్చు? ఎందుకు పాప నియమం ఇంకా నాలో ఉంది. అర్థమా? ఇప్పుడండి నియమము నాలో ఇంకా ఉండగా కూడా నేను యేసుక్రీస్తును ప్రేమించి పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తులాగా బ్రతకాలనుకుంటున్నాను. చూసారా? అది నిజమైన ఆధ్యాత్మిక జీవితం. అర్థమవుతుందండి? అందుకు నియమాన్ని తీలా, కానీ నియమాన్ని ఓడించడానికి మనకు సహాయంగా ఎవరు ఉంచాడు? ఆయన పరిశుద్ధాత్మని సహాయంగా ఉంచాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉన్నాడో తెలుసా? అద్భుతాలు చేయటానికి, కృపా వరాలు ఇవ్వటానికి, వీటికి కాదండి. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న మొట్టమొదటి రీజన్ ఏంటో తెలుసా? పాప నియమమును ఓడించటానికి, నాలోనే ఉన్న పాప నియమమును ఆయన ఓడించటానికి నా లోపల పెట్టబడ్డాడు, నా లోపల ఉంచబడ్డాడు పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆదాముకున్న స్వేచ్ఛ నాకు కూడా ఉంది. అయితే ఆదాముకు లేని నియమము కూడా నాలో ఉంది. వాస్తవానికి ఆదాము కంటే బలహీనుణ్ణి ఇప్పుడు నేను, కానీ ఆదాము కంటే బలవంతుణ్ణి, ధన్యుణ్ణి. దౌర్భాగ్యం అని అన్నాడు కదా, ఇప్పుడు దౌర్ తీసేసి భాగ్యం అని పెడుతున్నా. ఎవరికంటే భాగ్యవంతులమో తెలుసా? మనం ఇప్పుడు ఆదాము కంటే భాగ్యవంతులు. ఎందుకనంటే మన కోసం కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన వలన ఆ నియమము నాలో ఉన్నా కానీ ఆయన సహాయముతో ఆ పాప నియమాన్ని జయించగలుగుతున్నాను. ఇంతకంటే గొప్ప అద్భుతం ఏమన్నా ఉన్నది? అర్థమవుతుందండి? కాబట్టి ఆయన లేకుండా నేను పాప నియమాన్ని జయించటం ఇంపాసిబుల్. స్వచ్ఛంగా నేను కోరుకోవాలి, పరిశుద్ధాత్ముడు నాకు నువ్వు సహాయము చెయ్యి. ఆత్మానుసారంగా నడుచుకోవటానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్ముని సహాయముతో నేను నడుచుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడు ఆ నియమాన్ని ఆయన జయిస్తాడు. నేను క్రీస్తు సారూప్యములోనికి నేను ఇంకా మలచబడుతూ ఉంటాను. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. ఓకేనండి? సో అంటే ఉదయం ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను ఈ పరిశుద్ధాత్మను గురించిన అభిప్రాయాలలో. ఓకేనండి? సో పరిశుద్ధాత్ముడు నిరంతరం మనకు సహాయం చేయటానికే ఉన్నాడు. ఆయన పాపపు నియమాన్ని నాలో ఓడించటానికి, దాన్ని పూర్తిగా తీసేయటానికి కాదు. తీసేస్తే నేనేమైపోతానో తెలుసా? పాప నియమం తీసేశారనుకోండి, నేనేమైపోతా చెప్పగలుగుతారా? నేను ఒక యంత్రం అయిపోతా. ఎందుకు? పాప నియమం లేకుండా నేను ఇంకేం చేయను, పాపమే చేయను. అదే నియమం ఉండి కూడా నేను పాపం చేయకుండా ఉంటున్నానంటే అది నా స్వేచ్ఛను ఉపయోగించుకొని, ప్రభువా నాకు నువ్వు కావాలి, క్రీస్తులాగా నేను బ్రతకాలనుకుంటున్నా, పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు సహాయము. ఇది కదా నిజమైన ప్రేమ. అర్థమవుతుందండి? అందుకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయంగా ఉన్నాడు, మనలో పెట్టబడ్డాడు, మనలో ఉంచబడ్డాడు. మనము నిండిన వారముగా ఆత్మపూర్ణులు అవుతూ, అర్థమవుతుందా, ప్రతిరోజు ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆ నియమాన్ని జయించగలుగుతూ ఉంటాము. కంప్లీట్గా ఒకరోజు నియమమే లేకుండా పోతుంది. అర్థమవుతుందండి? మనం పోయినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు, అప్పటి వరకు ఇది జరుగుతూనే
ఉంటూ ఉంటుంది అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, అసలు ఇంతకీ పాప నియమం అని అంటే ఏంటి? ఇప్పటి వరకు 7 అధ్యాయాలు చూసాం కదా, 8వ అధ్యాయంలో జవాబు చూసాం కదా, 7 అధ్యాయాల వరకు మీరు ఆత్మ అనే పదాన్ని కనబడిద్దేమో చూడండి. మీరు 2 పర్యాయాలు 7 అధ్యాయం వరకు. ఓకే అంకుల్, 2 పర్యాయాలు. ఆ 2 పర్యాయాలు ఏ విషయాన్ని చెప్తున్నారు? మొదటి అధ్యాయంలో ఆయన పునరుత్థానాన్ని గురించి అక్కడే ఉంది, అర్థమవుతుందండి. మళ్ళీ 8వ అధ్యాయంలో తీసుకొస్తాడు పరిశుద్ధాత్మని. ఎందుకు అని అంటే కనుక అస్సలు ఆయన వచ్చిన పనే ఇది అని చెప్పటానికి 8వ అధ్యాయములో ఎన్నిసార్లు వాడుకుంటూ వస్తున్నాడు పరిశుద్ధాత్ముడి గురించి. 18 సార్లు. థ్యాంక్ యూ అంకుల్. 18 సార్లు. అర్థమవుతుంది అనుకుంటున్నాను స్పష్టంగా. ఓకేనండి, ఎంత గొప్పవాడు ఆయన. ఓకే, పాత నిబంధనలో ఎవ్వరికి లేని గొప్ప భాగ్యము ఆయన నిరంతరము మనలోనే ఉంటున్నాడు. ఓకేనండి, ఇది పరిశుద్ధాత్మ యొక్క పని. మనం రోమాపత్రికల్లో నుండి మనం చూసుకుంటూ వచ్చాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్లోకి, అంటే ఇంకొక 2-3 టాపిక్స్లోకి వచ్చేద్దాం. కాబట్టి ఇక మీదట మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా బ్రతకాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మనం బ్రతుకుతూ ఉండాలి. వాస్తవానికి ఈ రోమాపత్రిక ఎందుకు రాశారు? ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి, లేదంటే నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. రోమాపత్రిక ఎందుకు రాశారు? ఓకే, 15వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. రోమాపత్రిక యొక్క ఉద్దేశం 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకడు. ఆగండి, రోమపత్రిక రాసిన ఉద్దేశం ఏంటో తెలుసా? నన్ను చూస్తే అర్థమవుతుంది. యూదులు, అన్యులు. ఈ యూదులు ఈ అన్యుల్ని చేర్చుకోవట్లా, ఈ అన్యులు యూదుల్ని చేసుకోవట్లా. మళ్ళీ ఇద్దరు కలిసి ఎక్కడుంటారు? ఒకే చర్చిలో ఉంటారు. అర్థం ఉందండి? వీళ్ళు అలచి అంటారు, వీళ్ళు అలచి అంటారు. మళ్ళీ ఇద్దరు కలిసి ఒకే క్రీస్తు గురించి పాడతారు, ఒకే క్రీస్తుని గురించి మాట్లాడుకుంటారు. అన్నీ బాగానే ఉంటాయండి, కానీ వీళ్ళిద్దరు ఒకరినొకరు చేర్చుకోరు. ఇప్పుడు చేర్చుకోండి అని చెప్పడానికి రాస్తున్న పత్రిక రోమాపత్రిక. ఇప్పుడు చేర్చుకోకపోతే ఏంటి? చేర్చుకోకపోతే ఏంటో తెలుసా? పాప నియమం నాలో పనిచేస్తుందని అర్థం. చేర్చుకోకపోవటమే భయంకరమైన పాపం. అర్థమవుతుందండి? సహాయం చేయటానికి ఉన్నది ఎవరో తెలుసా? ఇప్పుడు ఆ నియమాన్ని చంపేసి పరిశుద్ధాత్మను నాకు సహాయం చేయటానికి ఉన్నాడు. లేకపోతే నేనేం చేయలేను. ఆ నియమాన్ని నా వల్ల కాదు జయించడం. పోరాటంలో ఓడిపోతూనే ఉంటున్నా పోరాటంలో. అందుకే గలతీ పత్రికలో చెప్తున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి. ఓకే, అర్థమైంది అనుకున్నాను. ఓకే, చివరి టాపిక్లోకి వద్దాం. 14వ టాపిక్, పరిశుద్ధాత్మని అభిషేకం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. ఓకే, సరే, ఇందులోకి వెళ్ళబోయే ముందు అసలు అభిషేకము అన్న పదం మనము ఎక్కడ చూస్తాం ఎక్కువగా? పాత నిబంధనలోనా, క్రొత్త నిబంధనలోనా? వాస్తవానికి పాత నిబంధనలో చూస్తాం. క్రొత్త నిబంధనలో 3 వచనాలు చూస్తాం. ఓకేనండి, పాత నిబంధనలో ఈ అభిషేకం ఎవరికి చేసేవాళ్ళు? ఎవరికండి? రాజులకి, ఇంకా యాజకులకి. ప్రవక్తకు చాలా తక్కువ సందర్భాల్లో జరిగినాయి. ప్రతి ప్రవక్తకు జరగల, కానీ చాలా తక్కువ సందర్భాల్లో. రాజులకైతే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి జరగాలి, యాజకుడికైతే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి జరగాల్సిందే కదండి. క్రొత్త నిబంధనలో మనమెవరమండి? రాజులైనా. కాబట్టి మనం ఆల్రెడీ అభిషేకించబడిన వారం. అదే 2వ కొరింథీ పత్రిక 1:21-22 వచనాల్లో మాట్లాడుతున్నాడు. చాలా ఎంత గొప్పవాడో తెలుసా దేవుడు. ఆయన్ని కొంచెం అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థమవుతుందండి? మనం ఆల్రెడీ ఆయనకి ఎవరము? రాజులైన యాజక సమూహం. ఎవరు చెప్పారు ఈ మాట?
అంటే ఏ పత్రికలో ఎవరు చెప్పారు? పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో 9వ వచనంలో చూస్తాం. చదువుదాం ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆ, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వానికి నాతిశయమును ప్రచురణ చేయ నిమిత్తము ఆ. ఏర్పరచబడిన వంశము మనం దేనికి ఏర్పరచబడిన వంశము? రాజులైన యాజక సమూహం. దేనికి? అయితే మీరు చీకటిలో నుండి ఆ, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆ. మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. అంటే మనమందరం దేవుని గుణాతిశయములను ప్రచురము చేయటానికి వంశము, రాజులైన యాజక సమూహం ప్రచురం చేయటానికి. ఒక్క నిమిషం ఆగుదాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మతో నింపబడిన, అభిషేకం అన్న పదం ఉపయోగించిన ఎవరికి ఉపయోగించాడు? ఎవరికి? ఒక ప్రత్యేకమైన పని. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాము? ఆయన గుణాతిశయాల్ని ప్రచురించడానికి. ఇప్పుడు ఒక్కొక్కరు ప్రత్యేకంగా ఎవరిని ఎన్నుకోవట్లా, మొత్తం అందరం ఎవరెవరము మళ్ళీ చూద్దాం. ఫస్ట్ లైన్. అయితే చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరు? ఒక ప్రత్యేకమైన పని కోసం నింపబడిన వారమే. అది ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. అప్పుడు ఖచ్చితంగా మనకేం కావాలి? అభిషేకం కావాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు చదువుదామా 2 కొరింథీ 1:21-22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు ఎందుకండి అభిషేకం? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఇంతకీ అభిషేకం ఎవరికి పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు? రాజులు. అప్పుడు మనం ఎవరం? రాజులైన యాజక సమూహం. వాస్తవానికి ఈ పదాన్ని ఫస్ట్ ఎవరు ఉపయోగించారో తెలుసా? పేతురు గారు అని అనుకుంటున్నాం. లేదు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట, మీరు నాకు యాజకమైన రాజ్యము అని చెప్పాడు ఆయన. అక్కడ వచ్చినని తీసుకొని ఇక్కడ పేతురు గారు రాస్తున్నారు. అర్థమవుతుందండి? ఆ పదం ఉపయోగించిన వారికి దక్కని భాగ్యం ఎవరికి దొరికింది? ఎవరి వల్ల? యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు, వాటిని ప్రచురం చేయడానికి వచ్చిన పరిశుద్ధాత్మని వలన. అర్థమవుతుందండి? ఇది కదా భాగ్యం. ఓకే, ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా భాగ్యాన్ని కోల్పోతున్నామేమో. అర్థమవుతుందండి? అంటే ఏం కోల్పోమండి. ఓకే, అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన మనలో ఉన్నాడు. అర్థమైనా అర్థం కాకపోయినా ఇవన్నీ ప్రచురము చేయటానికి అభిషేకించేశాడు. కానీ తెలియకపోవటం దౌర్భాగ్యం. అర్థం చేసుకోకపోవటం దౌర్భాగ్యం. అర్థమవుతుందా? ఎందుకో దేవుడు ఆ కృపను మనకిచ్చాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనండి? సో ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని ఏమని, పరిశుద్ధాత్మతో నింపబడ్డారా అన్న క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ రాంగ్ అని చెప్పండి. వచనాలు అన్నీ చూపించండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ ఒక్క పాయింట్, కృపా వరాల గురించి కూడా టైం ఉంటే నేను మీకు ఒకసారి మాట్లాడతామని అన్నాను. ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అందరికీ
అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికిని ఆత్మ ప్రత్యక్షత. ఇక్కడ ఆత్మ ప్రత్యక్షత ఏ విషయంలో? ఏ విషయంలో ఆత్మ ప్రత్యక్షత? చదువుదాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి. అంటే ఏ విషయాలు ఇప్పుడు ఆత్మ ప్రత్యక్షత? వేటి విషయాల్లో? కృపా వరముల విషయంలో. ఎవరెవరికి కృపావరాలు? ప్రతివానికి. ప్రతివానికి. ఇది అస్సలు నచ్చదు మనకి. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు ఒక తమ్ముడు అన్నాడు, ఏంటన్నా వస్తాం అక్కడికి. ఇక్కడున్న వాళ్ళందరికీ ఏముందో తెలుసా? ఇక్కడున్న మనందరికీ ఏముందో తెలుసా? ఒక కృపావరం ఖచ్చితంగా ఉంది. ఒక కృపావరం ఖచ్చితంగా ఉంది. ఏముందో నన్ను అడగండి, నాకు తెలియదు. ఓకే, ఇచ్చింది ఎవరు? ఆయన తెలియపరుస్తారు. కానీ ఖచ్చితంగా ఎవరికి? అందరికీ ఒక కృపావరం ఉంది. ఈ విషయాన్ని ఒప్పుకోకపోతే ఓ తమ్ముడు అన్నాడు, ఏంటన్నా ఎంత దారుణంగా ఉన్నారు, దేవుడు ఆయన ప్రేమించి కృపతో ఒక వరం ఇచ్చేస్తుంటే వీళ్ళకి నచ్చట్లేదు ఏంటన్నా, దాన్ని చూసి అవునా ఇచ్చాడా, అవునా సంతోషపడాల్సింది పోయి ఎందుకు వీళ్ళందరూ బాధపడిపోతున్నారు? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అంటే ఒకవేళ ఉదాహరణకు అనుకుందాం, నేను చెప్పాను ఈయనకి నీకు కృపావరం ఉంది, ఆయనకు ఒకటి ఉంది, ఆయనకు ఒకటి ఉంది, ఆయనకు ఒకటి ఉంది అని అంటే కానీ ఆయనకు నచ్చలా. ఎందుకు నచ్చలేదు అని అంటే ఆయన ఇప్పటివరకు ఏమనుకుంటున్నారంటే నేను అడిగితే పొందుకుంటాను కృపావరం అని అనుకుంటున్నారు ఆయన. అప్పుడు ఈయనకి నచ్చలా. ఎందుకు నచ్చలేదు అని అంటే నేను అడిగి పొందుకున్నా, అలా అడగకుండా దేవుడు ఎలా ఇచ్చేస్తాడు? కుదరదు కదా, అది కుదరదనడానికి ఆయన ఎవరండి అసలు? ఇచ్చింది ఎవరు? అర్థమవుతుందండి? అందరికీ ఒక్కొక్క కృపావరం ఖచ్చితంగా ఉంది. ప్రతివానికి అని ఉంది. 9 ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం? 9 మంది అంటే ఎక్కువ ఉన్నాం కదా. అప్పుడు ఆ వచనాలు ఎలా అర్థం చేసుకోవాలి? 9 మందికే ఇచ్చారు 9 కృపావరాలు. మరి మిగిలిన వాళ్ళు మళ్ళీ రిపీట్ అవుతుంది ప్రతివానికి, మళ్ళీ రిపీట్ అవుతుంది ప్రతివానికి. ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనండి? అవన్నీ ఆయనే తన కృప చొప్పున పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఆయనే కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనండి? కాబట్టి పరిశుద్ధాత్ముడు అని అనగానే చాలామంది అనుకుంటున్నట్టు ఎవరు? ది పెంతెకోస్తు లేదా పెంటెకోస్టల్ అందరూ ఓకే ఆయన మాకు సంబంధించిన వాడు. ఓకే, వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇంకొంతమంది ఎలిఎఫ్ లేకపోతే హెబ్రోన్ లేకపోతే సిఎస్ఐ వీళ్ళందరూ అసలు ఆయన పట్టించుకొని కూడా అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అంటారు, కానీ భాషలు కానీ కృపావరాలు కానీ ఏమీ లేవు అని అంటారు. ఇవి అన్నీ దౌర్భాగ్యమైన స్థితి. అదైనా ఇదైనా భాగ్యం ఏంటో తెలుసా? అసలు ఆయన ఉన్నదే నాలో ఉన్న పాప నియమాన్ని నేను జయించడానికి నాకు సహాయం చేయడానికి ఉన్నాడు. అప్పుడు ఆ పాప నియమము ఎవరెవరిలో ఉంది? ఎవరెవరు విశ్వసించిన ప్రతి వ్యక్తిలో కూడా ఉన్నది. అప్పుడు ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఎవరెవరికి కావాలి? అందరికీ కావాలి. ఇప్పుడు అందరికీ కావాలనంటే కనుక ఆయన్ని అడిగి పొందుకున్న వారికి ఆయన ఉంటాడా, లేకపోతే అందరిలోనూ ఆయన ఉంటాడా? ఎందుకంటే ఆ నియమం నుంచి వారికి అర్థమైనా అర్థం కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా ఆయన పని అది. కాబట్టి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో అంటే క్రీస్తు సారూప్యములో అందరము మలచబడటానికి. ఈ 2 మేజర్ వర్క్స్ ఆయనవి, నిరంతరము జరిగే వర్క్స్ ఇవి. కానీ ఒకసారి జరిగి ఆగిపోయే వర్క్స్ ఏమన్నా ఉన్నాయంటే పరిశుద్ధాత్ముడు చేసే విషయంలో ఆయన మనల్ని యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పింపచేస్తాడు. అప్పుడప్పుడు కృపావరాలు మన లోపల పని చేయనట్లుగా చేస్తాడు. ఇవన్నీ అప్పుడప్పుడు జరిగే విషయాలు, కానీ నిరంతరం జరిగేదే అతి ప్రాముఖ్యమైన విషయం. అందులో 1 పాపం నియమం నుండి, 2 క్రీస్తు సారూప్యంలోనికి మలచబడటం. ఓకే,
అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన అంకుల్కి వందనాలు తెలియజేస్తున్నాం. కొంచెం ఉదయం నుంచి ఇప్పటివరకు ఓపిక పట్టి విని కొన్నిసార్లు కొంచెం భిన్నాభిప్రాయం ఏమన్నా అనిపించినా ఏమీ అనుకోకండి. బైబిల్లో ఉన్న సత్యాన్ని కొంచెం ఏదో ఒక విధంగా నాకు అర్థమైన రీతిలో నేను మీకు అందించడానికి ప్రయత్నం చేశాను. ఒకవేళ భిన్నాభిప్రాయం వస్తే అయితే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉదయం నుండి ఓపికతో అలాగే దేవుని వాక్యం అందించడం